పనివాడు కోసం కాదు దేవుడు వచ్చినది, తన కుమారులుగా తయారు చేయడానికి యేసు ప్రభు వచ్చారు. ఆయన వారసులుగా తయారు చేయడానికి యేసు ప్రభు వచ్చారు. ఆయన వాగ్దానమును పొందుకొని సమస్త దేశములకు కూడా యేసు ప్రభుని గురించి ప్రకటించడానికి దేవాది దేవుడి లోకానికి వచ్చాడు. ఆయన నామం పెట్టబడిన మనము ఆయన కుమారులుగా తెరవబడిన కన్నులు కలిగిన వారమే ఆయన రక్షణను, ఆయన మహిమను, ఆయన సన్నిధిని, ఆయన అద్భుతములను, ఆయన సర్వ సంపూర్ణమైన పరలోకపు అనుభవాలను పొందిన వారమే మనం ఉండాలి. కానీ ఈ పనివాడిలాగా కన్నులు మూసుకొని పోయి భయపడే అనుభవంలోని మనము ఉండకూడదు. సందర్భం నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. ఇంతకుముందు మనం ధ్యానం చేసిన మాటలండి. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, మొదటగా ఇశ్రాయేలు రాజు మీదకి యుద్ధానికి పోతే ఎక్కడ ఏ శత్రువులు ఉన్నారు, ఎలాగను పొంచి ఉన్నారు అన్ని కూడా దేవుడు దైవజనుడు ద్వారా ఆ ఇశ్రాయేలు రాజు తెలియజేసినప్పుడు అక్కడ జాగ్రత్త పడ్డారన్నమాట. ఏ రకంగా దాడి చేద్దామని చూస్తుంటే అటువైపున వీళ్ళకి తెలిసిపోతా ఉందన్నమాట. ఇలా తెలిసిపోతుంది అన్నప్పుడు దీనికి కారణం ఏమిటి, ఎలాగున ఇశ్రాయేలు రాజుకి మన ప్లాన్ లో మనం అన్ని కూడా తెలుస్తున్నాయి, ఎలాగో తెలుస్తున్నాయి అని వాళ్ళు అడిగినప్పుడు నేను ఏమనుకుంటే, మన పక్షమున ఉన్న వాళ్ళు ఎవరో అంటే సిరియా రాజు పక్షమున ఉన్న వాళ్ళు ఎవరో ఎదుటి శత్రు రాజు సమాచారాన్ని పంపిస్తున్నారని భావించి ఎవరు ఇలాగ చేసేదని భావిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఒకరు ఒక మాట చెప్పారంటే, ఏమని చెప్పారంటే, అయ్యా మన పక్షంలో ఉన్నవారు ఎవరు కూడా వారికి సమాచారం ఇవ్వట్లా గానీ అయితే ఆ ప్రాంత బంధు ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఈ దైవజనుడు ఏం చేస్తున్నాడంటే, మీరు అంతఃపురంలో మీ బెడ్రూమ్ లో మాట్లాడుకుంటున్న మాటలు కూడా తీసుకెళ్లి ఇశ్రాయేలు రాజుకి తెలియపరుస్తుంది. అయితే దేవుడు మనకి శత్రువు అనేవాడు మొదటి ఇశ్రాయేలు రాజు కంటే ఎవరు మొదటి శత్రువు? ఎలీషా శత్రువు. కాబట్టి ఎలీషాని జయిస్తే మనము ఇశ్రాయేలును కూడా జయించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందు ఎలీషాని జయిస్తే ఇశ్రాయేలు రాజును కూడా జయించవచ్చు అన్నమాట. అందుకోసమే కాపరిని కొడితే గొర్రెలు చెదిరిపోతాయి, కాపరిని కొడితే గొర్రెలు. అందుకోసమే యేసు ప్రభుని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయని భావించారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వారందరినీ కూడా ఏకముగా కూర్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసం ఈ రోజు అనేకమైన సంఘాలు విడిపోవటానికి అంటే పడిపోవటానికి కారణం, చెదిరిపోవడానికి కారణం ఏంటంటే, ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో వారిని సాతాను కొట్టడం ద్వారా సంఘాలన్నీ కూడా కూలిపోతుంది. నాకు తెలిసిన ఒక దైవజనుడే ఉన్నారు, సుమారుగా 1000 మంది పైన సంఘం ఉండే దైవజనుడు. 1000 మంది జనాభా అంటే మామూలు విషయము కాదు. అటువంటి గొప్ప అభిషేకము ఇవన్నీ కలిగిన దైవజనుడు. కుటుంబ పరంగా కొన్ని విషయాలు జరిగినాయండి. వెంటనే దైవజనుడు చేసిందంటే పరిచయం చేస్తారు. అక్కడ సంఘాన్ని విడిచిపెట్టి కర్ణాటక ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒకసారి ఒక దైవజనుడు ఫోన్ చేస్తూ ఏడుస్తా ఉండ, గంట సేపు మాట రాట్ల. దేవుడు నన్ను ఎలాగ హెచ్చించుండు, ఎలాగ దీవించుండు, ఎలాగ గణపరుచుండు. నేను తెలియని చేసిన ఒక పొరపాటు వల్ల నా ప్రాంతాన్ని, మందిరాన్ని అన్ని విడిచిపెట్టి ఒక ఏకాకిగా అనాథగా నేను బ్రతకవలసి వచ్చిందనేసి ఏడుస్తా ఉన్నారన్న. సంఘం కూడా పూర్తిగా చల్లా చెదురు అయిపోయింది. ఎక్కడ వారు అక్కడికి చెదిరిపోయారు. అందుకోసం ఇక్కడ మొదటి విషయం ఏంటంటే, మనము మన దైవజనుల గురించి ప్రార్థన చేయవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అలానే ఆ ప్రార్థన భారంను కూడా మనము తీసుకొనవలసి ఉన్నది. ఎందుకంటే సొంతాన్ని చేసుకున్నారనుకోండి, అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. పరిచర్య కానీ ఏదైనా సరే సొంత కోసం చేస్తున్నప్పుడు దాని విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండొచ్చు. కానీ దేవుని చిత్తంలో, దేవుని యొక్క మార్గదర్శకత్వంలో, దేవుని యొక్క అడుగు జాడల్లో పని జరుగుతున్నప్పుడు దానిలో మనం భాగస్వాములు కాలేదంటే అది మనకి చాలా ఇబ్బందిని, నష్టాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే దేవుని సన్నిధి ఒక ప్రాంతాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ సన్నిధిలో మన చెయ్యి ఉండాలి, మన చెమట ఉండాలి, మన రూపాయి ఉండాలి, మనకు సంబంధించింది ఏదైనా అక్కడ ఉండాలి. దాన్ని బట్టి ఆ దీవెనలో మనము భాగస్వామ్యము
అవుతాము. దేవునికి స్తోత్రం. మేము చేసిన పని అది. మా దైవజనుడు, మా ప్రాంతానికి దైవజనుడు వచ్చారు. నేను చదువును మర్చిపోయానండి. నా చదువును మర్చిపోయి, ఆరోగ్యాన్ని మర్చిపోయి, ఇల్లుని మర్చిపోయా. మా అమ్మ ఒకసారి ఫోన్ చేసి అడిగాను, మీటింగ్ పోతే ఇల్లు ఉందని గుర్తు లేదని చెప్పి చాలా సార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు అన్నప్పుడు నేను అన్న, దేవుడు ఒకవేళ నన్ను ఏడన్నా అరణ్యానికి కానీ ఏడన్నా సుదూరమైన ప్రాంతానికి పరిచయం తీసుకుపోయినప్పుడు నేను ఇలాగనే తల్లిదండ్రులను కూర్చుని దేవుని పరిచయం నేను నిర్లక్ష్యం చేయలేను. ఇప్పటి నుంచి నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పేసి ఎప్పుడు 2012-13లోనే వాళ్ళకి చెప్పానన్నమాట. అది ఇప్పుడు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు వదిలేయటాన్ని బట్టి నేను చదువులో తక్కువ అని చేయమని అంటే, చదువులో కానీ జ్ఞానంలో కానీ దేవుడు ఉన్నతమైన కృపనే దయచేశాడు. మరి నా యొక్క సమయాన్ని ఖర్చు పెట్టింది కాబట్టి ఎవరిని పాడైపోయినంటే పాడైపోయింది కూడా ఏవి లేదు. ఏ రకంగా నేను పెట్టిన ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో ఒక గొప్ప పెట్టుబడిలాగా మార్చబడింది. దేవుడే తన కృపను కనికరాన్ని దేవుడు దయచేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఈ దైవజనుడి మీదకి వచ్చినప్పుడు మొదటి విషయం ఏంటంటే, ఈ దైవజనుడు రోషంగా ఉన్నాడు కాబట్టి, దేవుని తట్టు ఉన్నారు కాబట్టి, అంతమంది వచ్చినప్పుడు అర్ధరాత్రి కాలంలోనే ఆయనకు తెలుసు ఏం జరుగుతుందో తెలుసు. కానీ నిద్ర ప్రశాంతంగా నిద్రపోయారు. మనము కూడా దేవుని కాపుదలను, దేవుని సన్నిధి మనం చూసినప్పుడు ఎవరేమైనా చేయని ప్రశాంతంగా మనము నిద్రపోవచ్చు. దేవునికి స్తోత్రం. ప్రశాంతంగా ఉండొచ్చు, ధైర్యంగా ఉండవచ్చు, భయపడాల్సిన పడలేదు, దిగుడు పడాల్సిన అవసరం లేదు. అయితే ఇదంతా కూడా ఎవరు భయపడ్డారు, ఎవరు దిగులు చెందారు, ఎవరు ఇక మన పని అయిపోయింది నశించిపోతామని ఎవరు చెప్పారంటే పనివాడు చెప్పారు. ఎవరండి? ఒకసారి చూద్దాం. 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు. ఎవరండి? దైవజనుడైన అతని పనివాడు. పనివాడు ఏం చేసిండు? చూసి భయపడిండు. ఒక రకంగా కుమారుడిగా, ప్రవక్తగా పిలువబడిన ఎలీషా ఏం చేసిండు? వారి పక్షమున ఉన్నవారి కంటే మన పక్షమున ఉన్నవారు. ఇక్కడ 2 రకాల అనుభవాలు ఉన్నాయి. ఈయన పొద్దున్నే లేచిన చూసాక భయపడ్డాడు. కానీ వీరు రాకముందే తెలిసినప్పటికీ కూడా బెడ్రూమ్ లో మాట్లాడుకుని ఆయనకు తెలిసినప్పుడు ఇలాగని వీళ్ళు ప్రయాణం చేసి వస్తున్న దైవజనుడు తెలియదా? మరి ఇలాంటి శత్రువులు వస్తున్నారు, రథాలు వస్తున్నాయి, కత్తులు, బల్లాలు, డాలు ఇవన్నీ పట్టుకొని వస్తున్నారు, నా మీదకి వస్తున్నారు, నేను పడిపోతాను, నా మీదకి వస్తారని చెప్పేసి ఈయన భయపడిపోయి ప్రార్థన, ఉపవాస దినాలని చాటించలా. దైవజనుడైన అతని పనివాడు. పనివాడు ఏం చేసిండు? చూసి భయపడిండు. ఒక రకంగా కుమారుడిగా, ప్రవక్తగా పిలువబడిన ఎలీషా ఏం చేసిండు? వారి పక్షమున ఉన్నవారి కంటే మన పక్షమున ఉన్నవారు. ఇక్కడ 2 రకాల అనుభవాలు ఉన్నాయి. ఈయన పొద్దున్నే లేచిన చూసాక భయపడ్డాడు. కానీ వీరు రాకముందే తెలిసినప్పటికీ కూడా బెడ్రూమ్ లో మాట్లాడుకుని ఆయనకు తెలిసినప్పుడు ఇలాగని వీళ్ళు ప్రయాణం చేసి వస్తున్న దైవజనుడు తెలియదా? మరి ఇలాంటి శత్రువులు వస్తున్నారు, రథాలు వస్తున్నాయి, కత్తులు, బల్లాలు, డాలు ఇవన్నీ పట్టుకొని వస్తున్నారు, నా మీదకి వస్తున్నారు, నేను పడిపోతాను, నా మీదకి వస్తారని చెప్పేసి ఈయన భయపడిపోయి ప్రార్థన, ఉపవాస దినాలని చాటించలా. ప్రశాంతంగా నిద్రపోయి ఉన్నాడు. అందుకోసం మనం కూడా ఇటువంటి దేవుని విశ్రాంతిలో మనము ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుని చూసిన వారు, దేవుని రక్షణను, దేవుని కృపను, దేవుని కాపుదలను చూసిన వారు ఎంత శత్రువులు ఎన్ని దారుల్లో వస్తున్నారో ఎలాగనో వచ్చిన ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నిద్ర పోవచ్చు అనమాట. ఒకసారి ఒక రైన్హార్డ్ బొంకే గారు అని ఒక గొప్ప దైవజనుడు, సుమారుగా ఆయన మీటింగ్ ఒక 10 లక్షల మంది దాకా ఒక మీటింగ్ వస్తారు. మన గుడారాల పండుగకి ట్రిపుల్ అన్నమాట. మన గుడారాల పండుగ జరుగుతుంది కదా, దానికి 3 అంతలు చెబుతే అలాంటి మీటింగ్లు ఆయన చేస్తారు. అటువంటి ఒక ప్రాంతానికి అక్కడ ఆయన ఎక్కడికి వెళ్ళిందంటే ఆఫ్రికా ఖండంలో ఒక ప్రాంతానికి పరిచయం చేయడానికి వెళ్ళారు. ఈయన ఒక రూమ్ దగ్గర ఉంచారంటే తెల్లారి సువార్త ఉన్నది. సువార్త ఉన్నప్పుడు ఈయనకి అర్ధరాత్రి కాలంలో మెలకు వచ్చింది. సుమారుగా 12 గంట కాలంలో మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు తిరుగు చూసినప్పుడు ఈయన హోటల్లోని ఈయన పెట్టిన చుట్టుపక్కలంతా బట్టలు ఎప్పు తీసుకొని ఒక మంత్రాలు జపిస్తూ కూడా ఉచ్చాటన చేస్తా ఉన్నారన్నమాట. శపిస్తూ ఉన్నారు, దైవజనుని శపిస్తున్నారు, అక్కడ అద్భుతములు జరగకుండా శపిస్తున్నారు. ఆ మంత్ర ప్రయోగాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సుమారుగా కొంతమంది ఆ మాంత్రికులు అనేవారు అలా చేస్తూ ఉన్నారు. ఈ నిద్రలో చూసినప్పుడు వీళ్ళంతా ఒంటి మీద బట్టలు లేకుండా వీళ్ళంతా ఇలా చేయటం కనపడింది, కళ్ళల్లో కనపడింది. నేను వెంటనే చూసిన తర్వాత ఏం చేశానంటే ప్రశాంతంగా పడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని? నా నిద్ర డిస్టర్బ్ చేసే అంత శక్తి కానీ సామర్థ్యం కానీ
వీళ్ళకి లేదు. దేవునికి స్తోత్రం. అంత సమయం కూడా నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. రేపు నాకు పెద్ద మీటింగ్ ఉందని చెప్పేసి ప్రశాంతంగా ఏ తెల్లార్లు చేశారండి, తెల్లార్లు మంత్రాలు చేశారు, తంత్రాలు చేశారు. ఈయన చక్కగా పోయిండు. ఇదే వ్యక్తులు అక్కడ అక్కడ ఉన్న ప్రాంతంలో కూడా ఆ వాక్యం చెప్పే స్టేజ్ అవన్నీ కూడా దగ్గర కూడా జనాలు కూడా ఉన్నారు. యేసు నామములో దేవుని సన్నిధి కుమ్మరించబడును గాకని ఆయన ప్రార్థన స్టేజ్ మీదకి వెళ్ళి ప్రార్థన మొదలు పెట్టారు. లేదు, వీళ్ళంతా ముందుకి వచ్చేసి చెబుతా ఉన్నారన్నమాట. ఆ శక్తిని తట్టుకోలేక కింద పడి దొల్లుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు తర్వాత అనుకున్నారండి, నాలో ఉన్న శక్తి కంటే నీలో ఉన్న శక్తి గొప్పది. మేము ఎంత చేసిన కనీసం నీ దరిదాపులో కూడా రాలేదు. నీ చుట్టూ కూడా ఒక అగ్ని మంట ఉండటం మేము చూసాము. ఇటువంటి మంట, ఇటువంటి దేవుడు మాకు కూడా కావాలని చెప్పేసి వాళ్ళ మంత్ర పుస్తకాలు మీరు చూడండి, వీడియోస్ యూట్యూబ్ లో ఉంటే మంత్ర పుస్తకాలు పెద్ద గుంపులాగా ఒక 2-3 ట్రాక్టర్లు అయితే అన్ని మంత్ర పుస్తకాలు అన్ని కూడా తగలబెట్టేసి యేసు ప్రభు రక్షకుడు అంగీకరించి పరిచర్యల ముందుకి పోయారన్నమాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎలా ఉంటుంది కానీ ఆఫ్రికా ప్రాంతంలో మంత్ర ప్రయోగాలు అనేది ఒక శాస్త్రం అండి, ఒక శాస్త్రం. మనకి సైన్స్ ఎలాగ ఉంటుంది, అక్కడ ఒక దైవజనుడు చెప్పారు, మీరు దెయ్యాలు లేవు లేదా విచ్ క్రాఫ్ట్ ఇవన్నీ లేవు, నాతో పాటు రండి, మీకు ఏ ప్రూఫ్ కావాలో ఆ ప్రూఫ్ నేను డానియల్ కొలండా గారు చూపిస్తా, అన్ని కూడా నేను మీకు చూపిస్తాను సవాలు చెప్పారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాటిని మనం ఎదుర్కొనవలసి ధైర్యంగా ముందుకు పోవాలి కానీ వీటిని చూసి భయపడి దిగులు పడి నిరుత్సాహం చెందవలసిన అవసరం లేదు. ఒకవేళ నిరుత్సాహం చెందుతూ ఉన్నావంటే నీవు ఆ పనివాడు అనుభవంలోనే, ఆ పనివాడు స్థాయిలోనే ఉన్నావు. పనివాడు కోసం కాదు దేవుడు వచ్చినది, తన కుమారులుగా తయారు చేయడానికి యేసు ప్రభువుని ప్రార్థన చేసి, ఒకవేళ నీ వల్ల అవ్వలేదా, ఇక్కడ దైవజనుడు దేవుడు దైవజనుడి దగ్గర కూర్చొని కలిసి ప్రార్థన చేసి ఈ దైవజనుడుకున్న అనుభవం మనం పొందుకున్న తర్వాత మనం ధైర్యవంతులుగా మార్చబడతాము. అలానే పనివాడు జీవితకాలం పనివాడిగా ఉన్న ఇబ్బంది వాడికి ఏమి కూడా రాదు. మొదట ఆయన దైవజనులతో అందుకోసమే ఒక సంఘానికి ఉండాల్సిన పని ఏమిటంటే దైవజనులతో కలిసి ప్రార్థన చేయవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసులైన వారు దైవజనుల దగ్గరకు వచ్చి దైవజనులతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ దైవజనులకు ఉన్న ఆ అనుభవాలు, ఆ ప్రత్యక్షతల అభిషేకం